జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఇవాళ ధనుర్మాసంలో 11వ రోజు, అందువల్ల తిరుప్పావైలోని 11వ పాసురాన్ని చూద్దాం. ఇవాళ గోపిక ఈశ్వరుడే ఉపాయము ఉపేయము అని దృఢ విశ్వాసం గలది. అన్ని విధాల కృష్ణుడితో తులతూగగల ఆభిజాత్యం కలిగిన గోపిక. ఈమె సిద్ధోపాయ నిష్టలో వ్యతిరేక అవస్థలో ఉంది. கத்துக்கரவை கனங்கள் பலகரந்து செத்தார் திரளழிய சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குள் புனமையிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ஏலோரெம்பாவாய். కత్తుక్కరవై కనంగళ్ పలగరందు. అక్కడి గోపబాలురి చేతులు లేగదూడలు గల పలు ఆవుల మందలకు పాలు పిండిన బలిష్టమైన చేతులు. రేపల్లెలోని గోవులు కృష్ణస్పర్శ చేత లేప్రాయంలోనే సమృద్ధిగా పాలనివ్వగలవి. ఒక్కొక్కరికి అనేక మందల ఆవులు. ఆ ఆవులు పాలు పితకడానికి భుజాలు బలిష్టంగా ఉండాలి. సాంగములైన వేదములే ఈ గోవులు, ఆచార్యులే గోపాలురు. సెత్తార్ తిరళియ సెండు సెరిచెయ్యం. ఈ గోపవంశం శత్రువులను నిరోధించలో నేర్పు బలము గలది. ఈ గోప బాలకులు భగవద్గుణానుభవం చేత తమలోకి అహంకారం చొరకుండా దూరంగా పారద్రోలగల నేర్పు గలవారు. కుత్తమొన్నిల్లాద దోషములేవీ లేని గోపకులంలో పుట్టినదానా. శత్రువులను ఉపేక్షించే దోషం లేదు. శత్రువులు దాడి చేస్తే వీపు చూపి పారిపోయే దోషం లేదు. శరణాగతి చేసిన శత్రువును చంపే దోషం లేదు. అంటే ఎటువంటి దోషం వీళ్లలో లేదు అని. అట్లాగే అన్య దేవతలను ఆశ్రయించే దోషం కూడా లేదు. ఎటువంటి దోషము లేని గోపబాలురు వీళ్ళు. కోవలర్దం పొర్కొడియే. కృష్ణుడు తప్ప వేరే దైవం లేదని నమ్మిన గోపకులంలో బంగారు తీగ వంటి దానా అని పిలిచి ఈ గోపికను నిద్రలేపుతున్నారు. తీగ స్వతంత్రంగా ఉండక చెట్టును అల్లుకొని ఉంటుంది. అదే సమయంలో చాలా దృఢంగా ఉంటుంది. శ్రీకృష్ణుడినే భక్తితో దృఢంగా అల్లుకొని ఉండడం వల్ల ఈమె బంగారు తీగ. పుత్తరవు అల్గుల్ పునమయిలే. పుట్టలోని సర్పం వంటి నితంబములు కలదానా. పురివిప్పిన నెమలి వంటి కేశములు కలదానా. నితంబములు కేశములు వ్యామోహానికి సంకేతాలు. ఇక్కడ కుండలినీ శక్తిని ప్రస్తావించారు. మూలాధారం నుంచి సహస్రారం వరకు కుండలిని కదిలించగలిగిన శక్తి గల గోపిక ఈమె. అందుకనే కేశాలను నితంబాలను ఈ పాసురంలో ప్రస్తావించారు. పోదరాయ్ లేచిరావమ్మా అనగానే లోపలి గోపిక అందరూ వచ్చారా అని అడిగింది. సుత్తత్తు తోழிమారెల్లారూ వందు. చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చారు. సమాన బుద్ధి గలవారు స్నేహితులుగాను, ఉపాధి సంబంధం ఉన్నవాళ్ళు చుట్టాలుగాను పరిగణింపబడతారు. నిన్ ముత్తంబుగుందు. అందరూ నీ వాకిట చేరి భగవంతుడు కూడా ఇష్టపడే ముంగిలి నీది. వికారాలే లేని వాళ్లకు కూడా అనురక్తి కలిగించే భాగవతోత్తమురాలి ముంగిలి ఇది. ఇక్కడికి మేమందరం వచ్చి చేరాం. సరే, విషయం ఏమిటో చెప్పండి అంది లోపల గోపిక. ముగిల్ వಣ್ಣన్ పేర్పాడ. నీలమేఘవర్ణి సంకీర్తన చేస్తున్నారు. తలచినంత మాత్రాన సకల తాపాలను పోగొట్టే నీలమేఘశ్యాముడి స్వరూప విశేషాలను నీ ఆనందం కోసమే కీర్తిస్తున్నాం సుమా. సిత్తాదే పేసాదే. నీకోసం మేమందరం కలిసి కృష్ణుడి కీర్తిని గానం చేస్తుంటే నువ్వు మాత్రం ఉలుకు పలుకు లేకుండా పడుకునే ఉన్నావేంటమ్మా. సెల్వ పెండాటి. అనస్వరమైన గొప్ప సంపద గలదానా. ఇక్కడ సంపద ఏమిటంటే భగవద్భక్తి సంపద. భగవంతుడే వీళ్ళ సంపద. ఆమె సంపద భగవత్ పారతంత్ర్యం. అది ఆమె ఒంటరిగా అనుభవించకుండా అందరితో చేరి అనుభవించాలని బయట గోపికల కోరిక. నీ ఎత్తుక్కు రంగం పొరుల్. నీ నిద్రకు అర్థం ఏమిటి? భాగవత సంబంధం లేని
భగవద్ అనుభవం పరిపూర్తి కాదు అని తెలిసి మేలు లేకుండా నువ్వు భగవద్ అనుభవంలో ఉన్న కారణం ఏమిటి అని బయట గోపికలు నిలదీశారు. ఉత్తమ వంశంలో పుట్టిన బంగారు తీగ భగవంతుడి మీద భక్తి అవిచ్ఛిన్న స్మృతిగా సాగడం. అంటే ఉత్తమ వంశంలో పుట్టిన బంగారు తీగ అంటే భగవంతుడి మీద భక్తి అవిచ్ఛిన్న స్మృతిగా సాగడం. నితంబాలు కేశవాలు వ్యామోహానికి సంకేతాలు. పరమాత్మతో కలిసి ఉన్నప్పుడు మళ్ళీ వియోగం కలుగుతుందేమో అన్న వ్యామోహాన్ని పరమభక్తి అంటారు. ఈ గోపిక సిద్ధోపాయ నిష్ఠలో వ్యతిరేక అవస్థలో ఉంది. గోదాదేవి తండ్రి అయిన విష్ణుచిత్తుల వారిని ఈ పాసురంలో సూచించారు. వారినే భట్టనాథులని కూడా అంటారు. శ్రీమద్యామునమునయే నమః అనే గురు పరంపరా వాక్యం ఈ పాసురంలో నిరూపితం. ఆండాళ్ తిరువడిగళే శరణం.